బంగ్లాదేశ్‌కు మొక్కజొన్నను అత్యధికంగా ఎగుమతి చేసే దేశంగా భారతదేశాన్ని ఏ దేశం అధిగమించింది? బ్రెజిల్. ఇటీవల బంగ్లాదేశ్‌కు మొక్కజొన్న అనగా కార్న్‌ను సరఫరా చేసే అతిపెద్ద దేశంగా బ్రెజిల్ భారతదేశాన్ని అధిగమించింది. చాలా సంవత్సరాలుగా దేశానికి సమీపంలో ఉండటం మరియు తక్కువ రవాణా ఖర్చుల కారణంగా భారతదేశమే ప్రధాన సరఫరాదారుగా ఉండేది. 2025-26 మార్కెటింగ్ సీజన్ గణాంకాల ప్రకారం భారతదేశం యొక్క ఎగుమతి మిగులు తగ్గడం మరియు సరఫరా మార్గాల్లో మార్పు కారణంగా బంగ్లాదేశ్ మొత్తం మొక్కజొన్న దిగుమతుల్లో సుమారు 78% బ్రెజిల్ నుంచే జరిగాయి. ఇటీవల జాతీయ రహదారులపై సురక్షిత ప్రయాణ హక్కు రాజ్యాంగంలోని ఏ అధికరణం పరిధిలోకి వస్తుందని సుప్రీంకోర్టు ప్రకటించింది. అధికరణం 21 ఆర్టికల్ 21. ఏప్రిల్ 2026లో భారత సుప్రీంకోర్టు జాతీయ రహదారులపై సురక్షిత ప్రయాణ హక్కు అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద జీవించే మరియు వ్యక్తిగత స్వేచ్ఛ అనే ప్రాథమిక హక్కుల్లో అంతర్భాగమని ప్రకటించింది. రహదారి భద్రత అనేది రాష్ట్రం యొక్క సానుకూల బాధ్యత అని, పరిపాలన నిర్లక్ష్యం కారణంగా దానిని విస్మరించలేమని కోర్టు పేర్కొంది. మిజోరం నుంచి 240 మందిని తమ దేశానికి విమానంలో తరలించిన ఆపరేషన్ వింగ్స్ ఆఫ్ డాన్ అనే ఆపరేషన్ ఏ దేశానికి చెందినది? ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ ఏప్రిల్ 2026లో ఆపరేషన్ వింగ్స్ ఆఫ్ డాన్, దీనిని ఆపరేషన్ ఖాన్పై షాచార్ అని కూడా పిలుస్తారు, దీనిని ప్రారంభించింది. దీని ద్వారా ఈశాన్య భారతదేశంలోని మిజోరం మరియు మణిపూర్ నుంచి బ్నై మెనాషే సమాజానికి చెందిన 240 మందికి పైగా వ్యక్తులను ఇజ్రాయెల్కు విమానాల ద్వారా తరలించింది. ఈ బ్నై మెనాషే ప్రజలు ఇజ్రాయెల్ యొక్క 10 తప్పిపోయిన తెగల్లో ఒక సమాజం. 2030 నాటికి ఈశాన్య భారతదేశం నుంచి ఈ వర్గానికి చెందిన సుమారు 6,000 మందిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల భారతదేశంలోని ప్రపంచ టాప్ 25 మీథేన్ ఉద్గార ప్రదేశాల జాబితాలో ఏ ల్యాండ్ ఫిల్ చేర్చబడింది? సికింద్రాబాదు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్ వారి స్టాప్ మీథేన్ ప్రాజెక్టు ఏప్రిల్ 2026లో నిర్వహించిన ఉపగ్రహ విశ్లేషణ ఆధారంగా సికింద్రాబాదులోని జవహర్ నగర్ ల్యాండ్ఫిల్ మరియు ముంబైలోని కంజూర్మార్గ్ ల్యాండ్ఫిల్ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మీథేన్ను విడుదల చేసే టాప్ 25 ప్రదేశాల్లో స్థానం పొందాయి. ఈ జవహర్ నగర్ హైదరాబాదు ప్రపంచవ్యాప్తంగా 4వ స్థానంలో ఉండగా కంజూర్మార్గ్ ల్యాండ్ఫిల్ ఇది ముంబైలో ఉంటుంది, ఇది 12వ స్థానంలో ఉంది. ఇక మొదటి స్థానంలో బ్యూనస్ ఎయిర్స్ అర్జెంటీనా దేశంలో, 2వ స్థానంలో జకార్తా ఇండోనేషియాలో మరియు కౌలాలంపూర్ మలేషియాలోని ల్యాండ్ఫిల్లు ఉన్నాయి. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఏ పేమెంట్స్ బ్యాంక్ లైసెన్సును రద్దు చేసింది? పేటిఎం పేమెంట్స్ బ్యాంక్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ యొక్క బ్యాంకింగ్ లైసెన్స్ను ఏప్రిల్ 24, 2026న తక్షణమే అమల్లోకి వచ్చేలా రద్దు చేసింది. నిరంతర నిబంధనల ఉల్లంఘనలు, నియంత్రణ ఉల్లంఘనలు మరియు కేవైసీ లేదా పర్యవేక్షణలో నిరంతర లోపాలు డిపాజిట్ల ప్రయోజనాలకు హానికరమని ఆర్బీఐ భావించినందున ఈ చర్య తీసుకుంది. సేఫ్ సిటీస్ ప్రాజెక్టు 2026 కింద ఏ నగరం ఎంపిక చేయబడింది? ధార్, మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లోని చారిత్రాత్మక నగరమైన ధార్ 2026 ఏప్రిల్ 22న సేఫ్ సిటీస్ ప్రాజెక్టు 2026 కింద ఎంపిక చేయబడింది. ప్రత్యేక భద్రతా మౌలిక సదుపాయాల కోసం భారతదేశ వ్యాప్తంగా 10 ప్రధాన నగరాలను గుర్తించడానికి
మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ చేపట్టిన విస్తృత కార్యక్రమాల్లో ఈ ఎంపిక ఒక భాగం. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిధులు సమకూరుస్తుంది. ఇందులో భాగంగా ధార్ కోసం 10 కోట్ల రూపాయలు కేటాయించారు. ప్రపంచంలోనే మొట్టమొదటి శాశ్వత లోతైన భూగర్భ అణు వ్యర్థాల నిల్వ కేంద్రాన్ని ఏ దేశం నిర్మించింది? ఫిన్లాండ్. ఫిన్లాండ్ వోల్కిలిటోలో అణు వ్యర్థాల కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి శాశ్వత లోతైన భూగర్భ నిల్వ కేంద్రాన్ని నిర్మించింది. సుమారు 400 నుంచి 450 మీటర్ల లోతులో స్థిరమైన శిలాస్తరంలో ఉంది. అత్యంత రేడియోధార్మికత కలిగిన వాడిన అణు ఇంధనాన్ని 10,000 సంవత్సరాల పాటు సురక్షితంగా నిల్వ చేయడానికి ఇది రూపొందించబడింది. వ్యర్థాలను లోహపు డబ్బాల్లో మూసివేసి రాగి గుళికల్లో బంధించి వాటి చుట్టూ బెంటోనైట్ బంకమట్టితో కప్పి రాతితో పొందుపరుస్తారు. భూమికి చాలా లోతులో ఉండడం వలన ఇది పర్యావరణ ప్రమాదాలు మరియు మానవ జోక్యం నుంచి రక్షించబడుతుంది. ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్రీకృత చెల్లింపుల వ్యవస్థలో చేరిన తొలి ఫిన్టెక్ కంపెనీ ఏది? పే పాయింట్ ఇండియా నెట్వర్క్. ఏప్రిల్ 2026లో పే పాయింట్ ఇండియా నెట్వర్క్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క కేంద్రీకృత చెల్లింపుల వ్యవస్థలో సభ్యత్వం పొందిన మొట్టమొదటి ప్రైవేట్ ఫిన్టెక్ కంపెనీగా నిలిచింది. అంతకుముందు ఈ సిపిఎస్ సదుపాయం బ్యాంకులు మరియు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వంటి సంస్థలకు మాత్రమే పరిమితమై ఉండేది. ఈ కంపెనీకి దాని సొంత ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్ అనగా ఐఎఫ్ఎస్సి కూడా కేటాయించబడింది. ఇటీవల ఏ దేశం చంద్రుని ఉల్కలో గ్రహాంతర ఖనిజాలను కనుగొంది? చైనా. చైనా ఇటీవల పాకే 005 అనే 44 గ్రాముల చంద్ర ఉల్కలో సెరియం మెగ్నీషియం చేంజ్ సైట్ అనే కొత్త ఖనిజాన్ని కనుగొంది. చైనా శాస్త్రవేత్తలు రంగులేని పారదర్శకమైన మరియు ఫ్లోరోసెంట్ లక్షణాలున్న ఈ ఖనిజాన్ని గుర్తించారు. ఇది ఇప్పటి వరకు తెలిసిన 11వ చంద్రుని యొక్క ఖనిజం. చైనా భూభాగంలో పడినట్లు కనుగొనబడిన మొట్టమొదటి చంద్ర ఉల్క ఇదే మరియు చంద్రుని పరిణామంపై జరిగే శాస్త్రీయ పరిశోధనలకు ఇది అత్యంత విలువైనది. R-37M క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది? రష్యా. భారతదేశపు వాయు యుద్ధ సామర్థ్యాన్ని పెంపొందించడానికి రష్యా R-37M అనగా రష్యన్ సుదూర గగనతల క్షిపణి దీని యొక్క అమ్మకానికి ఆమోదం తెలిపింది. దీనిని AA-13X హెడ్ అనగా నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ రిపోర్టింగ్ పేరు అని కూడా పిలుస్తారు. చాలా దూరంలో ఉన్న లక్ష్యాలను ఇది ఛేదించగలదు. రాడార్ విమానాలు, ఇంధనం నింపే ట్యాంకర్లు మరియు జామింగ్ వ్యవస్థల వంటి అత్యంత విలువైన విమానాలను లక్ష్యంగా చేసుకోగలదు. కాబట్టి ఈ క్షిపణికి AWACS అనగా ఎయిర్బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ కిల్లర్ అనే మారుపేరు వచ్చింది. లోయర్ అరుణ్ జలవిద్యుత్ ప్రాజెక్టు ఏ దేశంలో ఉంది? నేపాల్. ఇటీవల పటేల్ ఇంజనీరింగ్ సంస్థ నేపాల్లోని లోయర్ అరుణ్ జలవిద్యుత్ ప్రాజెక్టు కోసం 1593 కోట్ల కాంట్రాక్టును గెలుచుకుంది. ఇది తూర్పు నేపాల్లోని అరుణ్ నదిపై అనగా ఇది కోసీ నది యొక్క ఉపనది. దీనిపై నిర్మించనున్న 679 మెగావాట్ల రన్ ఆఫ్ రివర్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టును బిల్డ్, ఓన్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ అనగా బూట్ పద్ధతిలో అభివృద్ధి చేయనున్నారు. దీనిని ఇన్వెస్ట్మెంట్ బోర్డు నేపాల్ మరియు SJVN సంస్థలు అభివృద్ధి చేస్తున్నాయి. ఇటీవల వార్తల్లో కనిపించిన క్లౌడెడ్ బోగ్ హాకర్ మరియు సియాంగ్ బోగ్ హాకర్
ఏ జాతికి చెందినవి? తుమ్మిద జాతికి అనగా డ్రాగన్ ఫ్లై. ఇటీవల శాస్త్రవేత్తలు ఈశాన్య భారతదేశంలో 3 కొత్త జాతుల తుమ్మిదులను కనుగొన్నారు. ఇది ఆ ప్రాంతం యొక్క గొప్ప జీవవైవిధ్యాన్ని తెలియజేస్తుంది. క్లౌడెడ్ బోగ్ హాకర్ మరియు సియాంగ్ బోగ్ హాకర్ అనే 2 జాతులు అరుణాచల్ ప్రదేశ్‌లోని సియాంగ్ లోయలో అటవీ చెరువుల సమీపంలో కనుగొనబడ్డాయి. ఇవి ఏకంగా ఎగిరే మాంసాహారులు, దోమలు మరియు ఈగలు వంటి కీటకాలను తింటాయి. ఫ్లోరోమెట్రిక్ సెన్సింగ్ ఉపయోగించి నికోటిన్ మరియు నికోటిన్లను గుర్తించడానికి ఏ సంస్థ కొత్త పదార్థాన్ని అభివృద్ధి చేసింది? నానో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ మొహాలీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ ఫ్లోరోమెట్రిక్ సెన్సింగ్ పద్ధతిని ఉపయోగించి నికోటిన్ మరియు కోటిన్లను గుర్తించడానికి ఒక కొత్త పదార్థాన్ని అభివృద్ధి చేసింది. ఫ్లోరోమెట్రిక్ సెన్సింగ్ అనేది ఫ్లోరోసెంట్ ఉద్గారం ద్వారా పదార్థాలను కొలిచే ఒక సాంకేతికత. ఈ పదార్థం నికోటిన్ లేదా కోటిన్లను తాకినప్పుడు వెలుగుతుంది. దీనివల్ల వాటిని త్వరగా గుర్తించడం సాధ్యమవుతుంది. ఇది సాంప్రదాయ పద్ధతుల కంటే మెరుగ్గా, అతి తక్కువ పరిమాణాలను కూడా ఖచ్చితంగా గుర్తిస్తుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన మాన్సర్ సరస్సు ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది? జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్లోని ఒక ముఖ్యమైన పర్యాటక కేంద్రమైన మాన్సర్ సరస్సు వద్ద భద్రతా సమీక్ష నిర్వహించబడింది. ఇది జమ్మూ నుంచి సుమారు 62 కిలోమీటర్ల దూరంలో శివాలిక్ పర్వత శ్రేణి పాదాల వద్ద సాంబా జిల్లాలో ఉన్న ఒక మంచినీటి సరస్సు. దీనికి ప్రధానంగా వర్షపు నీరు మరియు భూగర్భ ఊటల ద్వారా నీరు చేరుతుంది. వేలి అక్కులం నది ముఖద్వారం ఏ రాష్ట్రంలో ఉంది? కేరళ. వేలి అక్కులం నది ముఖద్వారం కేరళలోని తిరువనంతపురం తీరం వెంబడి ఉంటుంది. ఇది లక్షద్వీప్ సముద్రాన్ని ఆనుకుని ఉన్న కేరళ బ్యాక్ వాటర్ వ్యవస్థలో ఒక భాగమైన చిన్న నిస్సారమైన ఇసుక దిబ్బలతో ఏర్పడిన నదీ ముఖద్వారం. ఈ నదీ ముఖద్వారం మానవ నిర్మిత కట్ట ద్వారా వేలి అనగా పశ్చిమం మరియు అక్కులం అనగా ఈశాన్యం అనే 2 భాగాలుగా విభజించబడింది. ప్రస్తుతం ఇది విదేశీ జీవజాతులు, కాలుష్యం, పట్టణ మురుగునీరు మరియు ఆక్రమణల కారణంగా క్షీణతను ఎదుర్కొంటున్నది. దీనివల్ల జీవ వైవిధ్యంపై ప్రభావం పడుతున్నది.